ఫోటో అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మాట్లాడుకుందాం. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, అలాగే మీనాక్షి చౌదరి, నరేష్, వీళ్ళ తారాగణంతో అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అంటే పేరుతో పాటు అసలు సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇప్పుడు వచ్చినటువంటి సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినట్టు. గేమ్ చేంజరు, డాకు మహారాజు, ఇది సంక్రాంతి వస్తున్నాం. సో దీంట్లో సంక్రాంతి వస్తున్నాం ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. సో బేసికల్గా అనిల్ రావుపూడి మనకి ఇంతకుముందు కూడా సంక్రాంతికి F2, F3 ఈ సినిమాలు ఇచ్చాడు. ఈ సినిమాకి నేను ఈ సంవత్సరం ఏమనుకున్నానంటే మామూలుగా సీనియర్ సిటిజన్స్ వీళ్ళ సినిమాలు చూడడం ఆపేద్దాం అనుకున్నా. దాంతో గేమ్ చేంజర్ చూశాను. ఈ సినిమా చూడకూడదు అనుకున్నా. బట్ ఈ ప్రమోషన్స్ ఏమిటంటే అనిల్ రావుపూడి ఇలా ప్రమోషన్స్ భలే ఉన్నాయి. ఇంకా బాగా అంటే ఇంకా స్టోరీ చూస్తుంటే మంచి, మామూలుగా అనిల్ రావుపూడి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే తీస్తుంటాడు, క్లీన్ కామెడీ అలాగా. సో ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చూసి ఇంకా ఆగలేక సినిమాకి వెళ్ళిపోయాను అనమాట. అనుకున్నట్టే సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, క్లీన్ కామెడీ, బాగా నవ్వుకున్నాం. ఇక
మామూలుగా వెంకటేష్ కూడా మనకు అందరికీ తెలిసినట్టు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హీరో, యాక్చువల్గా బాగుంది. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా మంచి హీరోయిన్, తమిళ్లో మంచి సినిమాలు తీసింది. ఆ, పెద్ద పెద్ద విజయ్ సేతుపతి వీళ్ళతో కూడా బాగా మంచి యాక్టర్, కూడా బాగా చేస్తుంది. సో తెలుగులో కూడా మంచి బ్రేక్ కోసం చూసింది. మంచి సినిమా వస్తే తెలుగులో చేస్తారని చెప్తూ వచ్చి ఈ వెంకటేష్ పక్కన చేయడం అనేది మంచి డెసిషను. ఇక అలాగే మీనాక్షి చౌదరి ఇంకా మనకి ప్రతి సినిమా ఈ మధ్య అంటే వరుసగా ప్రతి సినిమాలో ఉంటుంది. లక్కీ భాస్కర్, ఇలాగే గుంటూరు కారంతో చిన్న చిన్న మరదల్లాగా వచ్చింది. తర్వాత ప్రతి సినిమాలో ఈమె హీరోయిన్ అనమాట. అన్ని హిట్లు బాగానే ఉన్నాయి. దీంట్లో అంటే మంచి పొడుగ్గా సన్నగా ఉండేవి. మళ్ళీ దీంట్లో ఐపీఎస్ ఇది కూడా అనమాట. సో ఓవరాల్గా బాగుంది. ఇంకా నరేష్ అలా ఇలాగా. సో మంచి సినిమా, బాగుంది. అంటే ఒక కిడ్నాప్తో మొదలవుతుంది సినిమా అంతా. సో హీరోయిన్ మన మీనాక్షి ఆమెతో ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి కిడ్నాప్ చేసేస్తారు. సో ఇంకా అతన్ని ఎలా తీసుకురావాలనేసి సీఎం సతమతమవుతూ ఉంటే ఇంతకుముందు సస్పెండ్ అయినటువంటి యాదగిరి మన వెంకటేష్ని ఒకడే తీసుకురాగలడని చెప్పి నేను తీసుకొస్తాను, నేను పాత గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వెళ్తుంది అనమాట. మన వెంకటేష్ ఏమిటంటే ఎన్కౌంటర్లు అన్నీ చేసేస్తుంటాడు. తర్వాత వీళ్ళు హ్యూమన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో గొడవలన్నీ వేసేసి అతను సస్పెండ్ చేసేస్తారు అనమాట. సో మనవాడు హాయిగా పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలు అలా అలా ఉండి ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని అల్లుడిలాగా ఇల్లరికం అల్లుడిలాగా ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాడు. సో అటువంటి సిచ్యుయేషన్ అంటే మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరో లాగా అనమాట. సో అటువంటి టైంలో ఇంకా మీనాక్షి వెళ్ళడం, అతను తీసుకురావడానికి ఒప్పించడం, వాళ్ళు ఎలా తీసుకొచ్చారు, ఎలాగ కిడ్నాప్, మైక్రోసాఫ్ట్ సీఈఓ అని ఎలాగా తిరిగి వాళ్ళ దేశానికి పంపిస్తారు, సీఎంకి అప్పగిస్తారు అన్నది సినిమా అనమాట. ఇదంతా ఓవరాల్గా మంచి కామెడీతో, మనకు అనిల్ రావుపూడి తెలిసింది మంచి కామెడీ టైమింగ్, వెంకటేష్ కూడా మంచి కామెడీ, ఐశ్వర్య రాజేష్ కూడా బాగుంది. మంచి ఆమె కూడా మంచి మన మేనత్త శ్రీలక్ష్మి మంచి కమెడియను, బాగానే కామెడీ కూడా చేసింది బాగానే. మనకి ఈ ఐశ్వర్య రాజేష్ని ఈ టైప్ సినిమాలు మనకి ఎప్పుడు లేవు తమిళ్లో. అంతా సీరియస్ రోల్సే బాగా. సో దీంట్లో మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ రోల్ వచ్చింది, బాగా చేసింది. మీనాక్షి కూడా బాగుంది. కొంచెం అంటే కూడా మామూలుగా సినిమాలు ఉన్నాయి, దీంట్లో యాక్షన్ ఓరియంటెడ్ అనమాట, కొంచెం ఫైట్లు అవి కూడా చేస్తుంది. ఇక వెంకటేష్ ఏదంటే ఘర్షణ ఇటు అటు రెండింటి మధ్యలో ఉన్నాడు, మంచి యాక్షను అటు ఫ్యామిలీ ఇది ఉన్నమాట. ఓవరాల్గా బాగుంది సినిమాలు. ఇక పాటలు అయితే బీభత్సం. మన గోదావరి గట్టు మీద పాట అన్నట్టు మన రమణ గోగుల మళ్ళీ కమింగ్ బ్యాక్ అనమాట. ఆయన మళ్ళీ ఎక్కడ ఉంటో త్రవ్వకాల నుంచి తీసుకొచ్చారు. పాటలు బాగున్నాయి, ఆ పాట మంచి హిట్. ఇక అలాగే వెంకటేష్ వాడిన పాట కూడా, అది కూడా సంక్రాంతి పాట, అది కూడా బాగుంటుంది. ఇక అలాగా మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ఫ్లాష్ బ్యాక్, బావా టింగ్ 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 అని చెప్పి అది కూడా మంచి పాట. పండిన పాటలన్నీ కూడా సిచ్యుయేషన్లో కలిసిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయి పాటలు కూడా. ఇక బుల్లిరాజు ఇది కూడా మంచి మంచి క్యారెక్టర్. అంటే మన వెంకటేష్ కొడుకు అనమాట. వాడికి నోరు తెరిస్తే అంటే వాళ్ళ నాన్నది తిరిగితే బూతులు అనమాట. మన డెట్రాయిట్ ఫ్రెండ్ కూడా చెప్పాడు అతను చూసి. మన జంధ్యాల సినిమా హై హై నాయకాలో ఆ అబ్బాయి కూడా ఇలాగ స్కూల్లో టీచర్ని అంటే ప్రతి ఒక్కరిని తిడతా ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ ఏదైనా బూతు 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 అని వస్తూ ఉంటుంది. దీంట్లో ఈ ఓటీటీ సినిమాలన్నీ చూసేసి మనడు బండ బూతులు తిట్టేస్తూ ఉంటాడు అందరినీ. మళ్ళీ అది మంచి కామెడీ, బుల్రాజు మంచి కామెడీ ఉన్నాడు. ఆ పిల్లోడు కూడా బాగున్నాడు. సో సినిమా అంతా అసలు ఫస్ట్ హాఫ్ ఫాస్ట్గా అయిపోద్ది, మంచి కామెడీ అట్లా ఇట్లా. సెకండ్ హాఫ్ ఇంకొంచెం యాక్షను
అది ఇది అలాగ ఉండి మధ్య జైలర్ లాగా ఈ తమిళ్ కన్నడ హీరో అనుకుంటా యానిమల్లో ఉంటాడు అతను సాయి కుమారు. సో వాళ్ళది కూడా మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ కామెడీ అవి ఉంటుంది. సాయి కుమార్ కూడా ఎపిసోడ్ బాగుంది. సాయి కుమార్ని పిల్లగొంత అనగానే ఆయన ఎవడ్రా లబ్బే అని చెప్పి మళ్ళీ ఆయన పోలీసు డైలాగులన్నీ కాసేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఓవరాల్గా బాగుంది సినిమా. అంటే ఈ సంక్రాంతి సినిమా పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్. ఇంకా ఈ ఫ్యామిలీ అంటే బేసిక్గా మనకి సంక్రాంతికి కూడా ఇటువంటి సినిమాలే కావాలి. ఇప్పుడు గేమ్ చేంజర్లో పొలిటికల్ అట్లా ఇట్లా కరప్షన్ అది ఇది తీసుకొచ్చాయి. అది టైంపాస్. ఇంకా పండగ ఎంటర్టైన్మెంట్ ఏమి లేకుండా ఉండేది ఆ సినిమాలో. ఇక డాకు మహారాజ్ అది సీనియర్ సిటిజన్స్ సినిమా, ఒక డిఫరెంట్ కేటగిరీ పీపుల్, మనకి సంబంధం లేదు వాళ్ళతో. అంటే ముసలోడు వాళ్ళు వేరే వాళ్ళు చప్పట్లు కొట్టి వెనకాల పడాల్సిందే, కానీ మనకు అటువంటి సినిమా అది కొంచెం అంటే ఈ వయసులో కూడా పిచ్చి అంటే హీరోయిన్ వెనకాల ఐటమ్ డ్యాన్స్లో అవి కొంచెం వెగటుగా హెబ్బెట్టుగా జుగుప్సాకరంగా ఉన్నది నాకైతే. అటువంటివి అభిమానులు లేపాల్సింది అటువంటి సినిమాలు. అది అయితే నేను టచ్ చేయను మనం. సో సంక్రాంతికి అయితే ఈ మూడిట్లో ఇది హిట్, మనకి పాస్ మార్కులు వచ్చేసినట్టే. మిగతా రెండు ఫెయిల్ అయ్యాయని చెప్పేసుకోవచ్చు మనం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, తప్పకుండా ఫ్యామిలీతో చూడవచ్చు. పండగ సినిమా, సంక్రాంతి సినిమా అనమాట. హాయిగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి చూడవచ్చు సినిమా. ఇక సినిమాలో కూడా ఐశ్వర్యరాజేష్ వీళ్ళిద్దరు పాటే సవతి పోర్లాగా వాళ్ళిద్దరు కూడా కామెడీ కూడా బాగుంటుంది. తిట్టుకుంటా కొట్టుకుంటా మధ్యలో వెంకటేష్ నలిగిపోతూ ఉండడం అట్లా ఇట్లా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆ టైపు అంటే కొంచెం సరదాగా ఉంటుంది తమాషగా, అది కూడా కామెడీ. ఇక అనిల్ రావిపూడి అయితే ఈ సినిమాకి ప్రమోషన్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. మొత్తం మధ్య మధ్యలో వీళ్ళు పాటలు పాడటం, పాతవి వెంకటేష్ చంటి సినిమా, చంద్రాయుడు బొబ్బిల్రాజు ఇటువంటివన్నీ, జయం మనది ఆ గెటప్లతో వీళ్ళు మాట్లాడడం, పాటలు పాడడం, డ్యాన్స్లు వేయడం, మంచి ప్రమోషన్స్ అయితే బాగా చేశారు. సో దాంతోనే సగం జనాలు వచ్చేసారు. సినిమా కూడా అంటే సినిమాలో అంత ఎంటర్టైన్మెంట్ ఉందన్నట్టు బాగా జనాల్లో కూడా ఈ ప్రమోషన్స్ మీద బాగానే ఇంజెక్ట్ చేశారు. సినిమా థియేటర్ కూడా బాగా ఫుల్ అయిపోయింది. బాగానే సినిమా కూడా కనెక్ట్ అయ్యాం అందరం. బాగా కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా నచ్చింది బాగా. పండగ సినిమా అనమాట. ఫ్యామిలీతో అందరూ కలిసి చూడవచ్చు. అనిల్ రావిపూడి ఇంతమంది ఇలాగే బేస్ F2 కూడా ఇలాగే ఉంటుంది. F3 కూడా మంచి జనాలు. ఎందుకంటే F3 కొంచెం కొంచెం ఓవర్గా అనిపించింది, కానీ బట్ ఇది మాత్రం ఆ రెండింటిని దాటి కొట్టేసింది. సో దిల్ రాజుకి ఏమన్నా అక్కడ గేమ్ చేంజర్లో అయినా డబ్బులు తక్కువైనా దీంట్లో డబ్బులు వచ్చేయచ్చు నాకు తెలిసి. సో ఓవరాల్గా అవి సంక్రాంతి సినిమాలు. ఇక మా ఊర్లో జరిగినటువంటి భోగి పండుగ కూడా దీని ముందు వీడియో వచ్చింది, చూశారనుకుంటా మీరు. అలాగే మీకు అందరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం పండుగలు వచ్చాయి మనకి. ప్రతి సంవత్సరం ఇది పెద్ద పండుగ, బాగా అందరం కుటుంబం అంతా కలిసి చేసుకునే పండుగ. మీరు కూడా అందరూ కుటుంబంతో పండుగ చేసుకుని అలాగే సినిమా చూసేస్తారంటే కలుస్తూనే ఉందాం. మళ్ళీ తర్వాత ఇంకొక సినిమాలో విశేషంలో అటువంటి ఈవెంట్లు ఎక్కడైనా కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జేశ్రీ వీడియో లాగ్స్. బాయ్.